హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు జోజిబాబు. ఈరోజు మరొక కొత్త మెడిసినల్ ప్లాంట్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే శాంటలం ఆల్బమ్. ఇది మీ అందరికీ తెలిసిందే. దీని తెలుగు పేరు శ్రీగంధం ఆర్ చందనం చెట్టు, శాండల్వుడ్ చెట్టు అంటారు. ఈ చెట్టు మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ కమర్షియల్ వాల్యూస్ కూడా ఉన్నాయి. ఈ చెట్టు ఎలా ఉంటుందో ఒకసారి దీని ఆకారం ఫోటోల ద్వారా చూద్దాము రండి. ఇది మీడియం సైజ్ ట్రీ, చూసారు కదా, ఈ రకంగా ఉంటుంది శాంటలం ఆల్బమ్ చెట్టు. చిన్న చెట్టు ఈ రకంగా ఉంటుంది, గుబురుగా. దీని ఆకులు చాలా ఒత్తుగా ఉంటాయి. ఈ చెట్టు డైరెక్ట్గా పెరగటానికి పెరిగే చెట్టు కాదు. దీనికి ఒక సపోర్ట్ కావాలి, అంటే ఒక మదర్ ట్రీ లాంటిది. సో అంటే ఈ విత్తనాలు నాటేటప్పుడు దీని పక్కన జనము లేదా చిన్న ఎత్తుగా పెరిగేటటువంటి గోధుమ లేదా మొక్కజొన్న విత్తనాలని నాటి దాని పక్కన ఇది నాటడం వలన ఇది పెరుగుతుంది. అంటే దీని వేళ్ళు పరాన్నజీవి వేళ్ళు కాబట్టి ఇది ఆహారం భూమి నుంచి డైరెక్ట్గా సంపాదించుకోలేదు. కాబట్టి దీనికి ఒక మదర్ ట్రీ, సపోర్టింగ్ ట్రీ కూడా అవసరం పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, దీని కాండం పెద్ద అయిన తర్వాత ఇలాగ ఉంటుంది, డార్క్ కలర్లో ఉంటుంది. ఫిషరీ స్ట్రైట్ స్ట్రీక్స్ కలిగినటువంటి చెట్టు. యంగ్ బార్క్ ఈ రకంగా ఉంటుంది. చెట్టు స్ట్రైట్ బోల్ ఉంటుంది, రౌండ్ బోల్, స్ట్రైట్ అండ్ రౌండ్ బోల్ కలిగి ఉంటుంది. చూడండి, చెట్టు యొక్క బెరడు ఈ రకంగా కాఫీ కలర్లో, బ్రౌన్ కలర్, డార్క్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఆకులు ప్యారిపినేట్ లీవ్స్ ఆపోజిట్గా ఉంటాయి. చివరికి వచ్చేసరికి 2 ఆకులు ఉంటాయి. ఇది మెడిసినల్ ప్లాంట్. నర్సరీస్లో పెంచుకుంటే ఈ రకంగా మనం చూడొచ్చు. దీని ఫ్రూట్స్ ఈ రకంగా ఉంటాయి, చిన్న బెర్రీ ఫ్రూట్స్. యంగ్ స్టేజ్లో ఇవి గ్రీన్గా ఉండి పెద్ద అయిన తర్వాత, ముదిరిన తర్వాత బ్లాక్ కలర్లోకి మారుతాయి, రెడ్ టు బ్లాక్. దీని ఫ్లవర్స్ చిన్నగా ఉండి ఈ రకంగా పానికిల్స్లో ఉంటాయి. చూసారు కదా, కేలిక్స్ కలర్లో డిఫరెంట్ కలర్ షేప్లో ఉంటాయి. దూరం నుంచి చూస్తే కాండం కొమ్మ చివరిలో
ఈ రకమైనటువంటి ఫ్లవరింగ్ మీకు కనిపిస్తుంది. ఫ్రూట్స్ చూశారు కదా, రౌండ్గా చిన్న చిన్న పళ్ళు డార్క్ బ్లాక్ కలర్లో ఉంటాయి. ఈ రకంగా మనకి కనిపిస్తాయి. ఇవి బెర్రీస్, వీటి లోపల సీడ్ ఉంటుంది. డ్రై అయిన తర్వాత ఇవి కింద పడి బెర్రీ అంతా పోయి లోపల సీడ్ బయటకు వస్తుంది. ఇది డార్క్ షైనింగ్ బ్లాక్ కలర్లో ఉండే సీడ్ ఈ రకంగా ఉంటుంది. ఇది విత్తనం. క్లీన్ చేసినటువంటి బెర్రీస్ నుంచి తీసినటువంటి విత్తనం. ఈ రకంగా వాష్ చేసి క్లీన్ చేసి సీడ్ని బయటికి తీసి దీన్ని ఆరబెట్టి నిల్వ చేస్తారు. నిల్వ చేసే ముందు ఈ రకంగా మనకి సీడ్ కనిపిస్తుంది. రౌండ్ సీడ్, బఠానీ గింజల్లాగా ఉంటాయి. సో వుడ్ చూస్తే ఈ రకంగా హార్ట్ వుడ్, సాప్ వుడ్ మనకి కనిపిస్తాయి. మధ్యలో డార్క్ కలర్లో ఉన్నది హార్ట్ వుడ్. ఇది దీని నుంచి ఆయిల్ తీయటానికి ఉపయోగిస్తారు. ఇది చాలా వాల్యుబుల్ శాండిల్వుడ్ ఆయిల్. అలాగే ఇది సాప్ వుడ్ నుంచి పౌడర్స్ తయారు చేస్తారు. అలాగే సుగంధ ద్రవ్యాల్లో మెడిసిన్స్లో ఉపయోగిస్తారు. అలాగే అగరబత్తి పరిశ్రమల్లో కూడా దీని పౌడర్ని ఉపయోగిస్తారు. శాండిల్వుడ్ సోప్స్ ఇండస్ట్రీస్లో దీని ఆయిల్, హార్ట్వుడ్ సంబంధించినటువంటి పౌడరు ఈ రకంగా ఉపయోగిస్తూ ఉంటారు. చూడండి, చిన్న చిన్న ముక్కలు, శాండిల్వుడ్ ముక్కలు ఈ రకంగా తయారు చేసి ఇవి సేల్ కోసం ఉంచినటువంటి శాండిల్వుడ్ ముక్కలు. సో శాండిల్వుడ్ పౌడరు ముక్కలు ఈ రకంగా ఉంటాయి. శాండిల్వుడ్ సీడ్ మనకు మార్కెట్లో ఈ రకంగా లభిస్తుంది. వైట్ శాండిల్వుడ్. దీని యొక్క స్టేటస్ వచ్చేసి వల్నరబుల్ స్టేటస్. సో అంటే థ్రెటెండ్ స్పీసీస్ ఇది కన్జర్వేషన్ స్టేటస్ IUCN వరల్డ్, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఇచ్చినటువంటి ఈ కన్జర్వేషన్ స్టేటస్ వల్నరబుల్ స్పీసీస్. కాబట్టి మొక్కల్ని మనం కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇవి థ్రెటెండ్ లిస్ట్లోకి వచ్చాయి కాబట్టి. సో ఈ థ్రెటెండ్ లిస్ట్లో మనకు ఉన్నాయి క్రిటికల్లీ ఎండేంజర్డ్ అండ్ వల్నరబుల్. ఈ 3 వెరైటీస్ కూడా థ్రెటెండ్ లిస్ట్లోకి వచ్చిన స్పీసీస్. సో ఆల్రెడీ ఎక్స్టింక్ట్ అయిపోయినటువంటి స్పీసీస్ని EXలో పెడతారు. అలాగే మనకి అడవి లోపల ఎక్కడో ఉన్న వాటిని ఎక్స్టింక్ట్ ఇన్ ది వైల్డ్ అని కూడా అంటాము. అంటే మనకి అక్కడక్కడ కనిపిస్తున్నాయని దాని అర్థం. సో ఈ మొక్కల యొక్క పరిరక్షణ చేపట్టాలి కాబట్టి మొక్క గురించి మనం మిగతా వివరాలు తెలుసుకుందాం రండి ఫ్రెండ్స్. ఓకే. శాంటిలం ఆల్బమ్. దీని స్థానిక పేరు చందనము లేదా శ్రీగంధం. ఈ మధ్య మనకి సింహాచలంలో చందనోత్సవం అయింది. ఈ చందనోత్సవానికి మనం చూస్తుంది ఏంటంటే ఈ గంధాన్ని, గంధం అంటాం, అంటే శ్రీగంధం. ఈ గంధాన్ని బాగా అరగదీసి చెక్కని దాని నుంచి గంధం తయారు చేసి దాన్ని సింహాచలంలో ఉన్నటువంటి
నరసింహస్వామికి విగ్రహానికి పోస్తారు. దాన్ని చందనోత్సవం అని కూడా పిలుస్తాం. ఇదొక సాంప్రదాయ పండుగ కాబట్టి దీని వాల్యూ మనకి ఏంటనేది తెలుస్తుంది. గంధం చెక్కని భారతీయ గంధపు చెక్కకు శాస్త్రీయ పేరు శాంటలం ఆల్బమ్. భారతదేశానికి చెందిన సనాతన సతత హరిత చెట్టు ఇది. అంటే ఎవర్ గ్రీన్ ట్రీ. ఈ చెట్టు ఆకు రాల్చదు. చెట్టు యొక్క కలప మరియు నూనె ఆయుర్వేద్యంలో ఉపయోగిస్తారు. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ వాళ్ళు ఈ చెట్టును అంతరించిపోతున్న జాతుల్లో జాబితాలో చేర్చారు. కాబట్టి ఈ చెట్టును మనం రక్షించాలి. రక్షణ అధిక భద్రతను కల్పించాలి. కాబట్టి ఈ చెట్టు విత్తనాలని ఇండియా మార్ట్ ద్వారా కానీ, సోషల్ ఫారెస్ట్రీ ద్వారా కానీ, లేదా ప్రైవేట్ నర్సరీ ద్వారా కానీ విస్తృతంగా తీసుకుని పెంచి వాటిని నాటడం ద్వారా మనం ఈ జాతిని కాపాడుకోవచ్చు. వైద్య ఉపయోగాలు చూద్దాం ఫ్రెండ్స్. వైట్ గంధపు చెక్క అని కూడా పిలువబడే శాంటలం ఆల్బమ్ పురాతన కాలం నుండి ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతుంది. ఇది సాంప్రదాయ ఆయుర్వేద ఔషధాలలో మరియు చైనీస్ మెడిసిన్స్లో కూడా దీన్ని ఉపయోగిస్తారు. ఈ ఔషధ ఉపయోగాలు ఎలా ఉన్నాయి, దేనికి వాడతారంటే చర్మ రుగ్మతలు. గంధపు నూనె యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉన్నాయి. కాబట్టి సోరియాసిస్ మరియు చర్మ వ్యాధులు వంటి పరిస్థితులకి చికిత్స చేయడానికి సహాయపడుతుంది. గంధపు నూనెను ఒత్తిడి, ఆందోళన నివారించడానికి, ఉపశమనం కలిగించడానికి కూడా ఉపయోగిస్తారు. శ్వాసకోశ పరిస్థితుల్లో గంధపు నూనె బ్రాంకైటిస్, దీర్ఘకాలిక బ్రాంకైటిస్ మరియు శ్వాసకోశ వ్యాధుల చికిత్స కూడా దీన్ని ఉపయోగిస్తారు. జ్వరం, నొప్పులుకి గంధపు నూనెను, తలనొప్పి మరియు కాలిన గాయాలకి చికిత్స చేయడానికి కూడా ఇది ఉపయోగిస్తారు. ఇన్ఫెక్షన్స్, గంధపు చమురు మూత్ర విసర్జనలో గనేరియా మరియు యోని ఇన్ఫెక్షన్స్కి చికిత్స చేయడానికి ఉపయోగించబడుతుంది. గంధపు నూనె చర్మం పొరపై గాయాలను నయం చేయడానికి సహాయపడుతుంది. ఇతర ఔషధ లక్షణాలు ఎలా ఉన్నాయంటే యాంటీ మైక్రోబియల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ స్పాస్మోడిక్, మూత్ర విసర్జన ఎక్స్పెక్టరెంట్ మరియు యాంటీ సెప్టిక్ లక్షణాలు కలిగి ఉన్నాయి. కాబట్టి అనేక మెడిసిన్స్లో దీన్ని ఉపయోగిస్తారు. అరోమా థెరపీ. సో ఆందోళన, ఒత్తిడి మరియు నిరాశ
నుండి ఉపశమనం కలిగించడానికి శాండల్వుడ్ నూనె అరోమా థెరపీ చేయడంలో ఉపయోగపడుతుంది. వీటి యొక్క మార్కెట్ లభ్యత శాంటలమ్ ఆల్బమ్ ఉత్పత్తులు ఆయిల్, సౌందర్య సాధనాలకి, పెర్ఫ్యూమ్స్లోనూ, అరోమా థెరపీలోనూ మరియు ఔషధాల్లో ఉపయోగిస్తారు. గంధపు చెక్క డెకరేటివ్ ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేయడానికి, బొమ్మలు తయారు చేయడానికి మరియు కలప కోసం కూడా ఉపయోగిస్తారు. శాండల్వుడ్ బెరడు టానిన్ పరిశ్రమల్లో కూడా ఉపయోగిస్తారు. గంధపు ఆకులు శాకాహారి జంతువులు తింటాయి. గుర్తించే లక్షణాలు ఎలా ఉన్నాయంటే, గంధపు చెట్టును వాటి బెరడు, ఆకులు, కలప, రంగు మరియు ఆకృతి ద్వారా గుర్తించవచ్చు. బెరడు గంధపు చెట్టు యొక్క బెరడు ఎర్రటి లోపల భాగంలో ఎర్రటి గోధుమ లేదా ముదురు గోధుమ రంగు కలిగి ఉంటాయి. సో యువ చెట్లు బెరడు మృదువైంది, కానీ పెరిగే కొద్దీ కఠినంగా మారుతూ ఉంటుంది మరియు పగుళ్ళు ఏర్పడుతూ ఉంటాయి. సో ఈ బెరడును ఒకసారి చూద్దాం రండి. చూసారా, లేత బెరడు ఈ రకంగా ఉంటుంది. ముదిరినప్పుడు ఇలాగ బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఇంకా బాగా ముదిరితే ఈ రకంగా డార్క్ కలర్లో ఫిషరీ బార్క్ కలిగి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇకపోతే ఆకులు ఎలా ఉంటాయో చూద్దాం. గంధపు చెట్టు ఆకులు మృదువుగా ఉండి ఆకులపై భాగంలో గ్లోబోస్గా ఉంటాయి. దీన్ని శాఖలు ఎదురెదురుగా జంటలుగా పెరుగుతాయి. చూడండి, ఆకులు ఎదురెదురుగా జంటలుగా పెరుగుతాయి, గ్లోబోస్ కలర్లో ఉంటాయి. ఈ రకంగా ఆకులు ఉంటాయి. ఓకే, అలాగే కలప రంగు గంధపు చెట్లు యొక్క హార్ట్వుడ్ పసుపు నుండి గోధుమ రంగులో ఉంటుంది. ప్యూర్ గంధపు చెక్కతో లేత పసుపు నుండి ఎర్రటి రంగులో కలిగి ఉంటుంది. కలప ఆకృతి గంధపు చెక్క యొక్క హార్ట్వుడ్ గ్రెయిన్స్ క్లోజ్గా ఉంటాయి, చిక్కగా ఉంటాయి. స్వచ్ఛమైన గంధపు చెట్టు యొక్క ఆకృతి చక్కగా మరియు మృదువైనదిగా స్ట్రైట్ బోల్ కలిగి ఉంటుంది. ఇతర లక్షణాలు ఎలా ఉంటాయంటే, గంధపు చెట్లు నెమ్మదిగా పెరుగుతున్న జాతికి చెందినటువంటి మరియు
ఉపయోగకరమైనటువంటి చెట్లు ఇవి 30 సంవత్సరాలు పెరిగిన తర్వాత హార్ట్వుడ్ తయారవుతుంది. ఈ చెట్టు ఇతర చెట్ల మూలాలపై పాక్షికంగా పరాన్నజీవి చెట్టు ఇవి. అంటే ఇతర చెట్ల యొక్క రూట్స్ మీద దీని రూట్స్ పెరగటం వలన ఆహారాన్ని ఆ రూట్స్ ద్వారా సంపాదించుకుంటాయి. ఈ చెట్టు గంధపు నూనె అని పిలువబడే పసుపు సుగంధ నూనె అని కూడా పిలుస్తారు. వీటి యొక్క ఫ్లవరింగ్, ఫ్రూటింగ్ అండ్ సీడ్ కలెక్షన్, సీడ్ వైబిలిటీ అండ్ ట్రీట్మెంట్ గురించి రాబోయే రోజుల్లో తెలుసుకుందాం. అలాగే ఈ చెట్టుకు సంబంధించినటువంటి వీడియోస్ ఎక్కువగా లేవు, ఒక 2 వీడియోస్ మాత్రమే దొరికాయి. వాటిని మీ ముందు ఉంచాను. ప్లీజ్ వాటిని జాగ్రత్తగా పరిశీలించండి. మీకు ఇంకొంచెం నాలెడ్జ్ గెయిన్ చేయడానికి ఉపయోగపడతాయని భావిస్తున్నాను. కాబట్టి ఫ్రెండ్స్, ఈ అంతరించిపోతున్న వల్నరబుల్ గంధపు చెట్టుని, శాంటలం ఆల్బమ్ ట్రీని మనం కాపాడుకుందాం, భావితరాలని రక్షిద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు మీ.